బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం రేగింది. జూబ్లీహిల్స్లోని ఆమె నివాసంలోకి శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించాడు. ముసుగు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోని కిచెన్, హాల్ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి లోనికి వచ్చాడు. సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే అటు ఇటు తిరిగాడు. గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై విషయాన్ని వెంటనే ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆమె అప్రమత్తమై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం రేగింది. జూబ్లీహిల్స్లోని ఆమె నివాసంలోకి శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించాడు. ముసుగు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోని కిచెన్, హాల్ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి లోనికి వచ్చాడు. సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే అటు ఇటు తిరిగాడు. గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై విషయాన్ని వెంటనే ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆమె అప్రమత్తమై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నందిని కింద ఎక్కడ గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఎంతమ్మా 325 నందిని కింద ఎక్కడ గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఎంతమ్మా 325 నందిని కింద ఎక్కడ గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఎంతమ్మా 325 నందిని కింద ఎక్కడ గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఎంతమ్మా 325. బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం రేగింది. జూబ్లీహిల్స్లోని ఆమె నివాసంలోకి శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించాడు. ముసుగు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోని కిచెన్, హాల్ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి లోనికి వెళ్లాడు. సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే అటు ఇటు తిరిగాడు. గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై విషయాన్ని వెంటనే ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆమె అప్రమత్తమై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. ఎంపీ డీకే అరుణ ఇంట్లో అర్ధరాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించాడు. ఇంట్లోని ఆ కిచెన్లోకి వెళ్లే మార్గంలో ఒక విండోని అయితే బ్రేక్ చేసి ఇంట్లోకి చొరబడి మొత్తం ఇంట్లో సుమారుగా గంటన్నర పాటు అంటే రాత్రి 3 గంటలకు ప్రవేశించిన అగంతకుడు సుమారుగా 4:30 గంటల ప్రాంతం వరకు అంటే సుమారుగా గంటన్నర పాటు ఇంట్లోనే కలయి తిరిగాడు. అలాగే ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును కూడా క్షుణ్ణంగా పరిశీలించాడు. అయితే దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఏ వస్తువును కూడా తీసుకువెళ్ళలేదు. అయితే డీకే అరుణకి ప్రమాదం తలపెట్టడానికి ఇక్కడికి వచ్చాడా లేదంటే దొంగతనానికి వచ్చాడా అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే డీకే అరుణకు సంబంధించిన సిబ్బంది కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై పోలీసులు కూడా పూర్తిగా విచారణ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ డీకే అరుణ ఇంట్లో పనిచేస్తున్న సిబ్బంది మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ సమయంలో అగంతకుడు వచ్చినట్లు మీరు గుర్తించారు? మాకు 3 గంటలకు శబ్దం అయిందండి. శబ్దం కాగానే మేము బయటకు వచ్చి చూసాము. బయటకు వచ్చి చూస్తే ఎవరు కనిపించకపోతే పక్కన కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా, ఆ శబ్దం ఏమని అలాగే వెళ్ళి పడుకున్నాను. తర్వాత మళ్ళీ 6కి ఒకసారి లేచి చూస్తే పక్కలో అతని షూ మరకలు ఉన్నాయి, మొత్తం నడిచినాయి. దాన్ని చూసి పైనకి వచ్చి చూస్తే విండో బ్రేక్ చేసి ఉండడం జరిగింది. దాని తర్వాత మేము సీసీ కెమెరా పరిశీలించడంతో ఆ ఆగంతకుడు కిటికీలో నుంచి లోపలికి వచ్చి
ఆ కెమెరా వైర్ కట్ చేసి తర్వాత ఎక్కడెక్కడ కెమెరా వైర్ కట్ చేయడం పాసిబుల్ కాలేదో కెమెరా తిప్పి పెట్టడం. సుమారు ఒక గంటన్నర సేపు ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో అయితే ఏ సామాన్ తీసుకెళ్ళలేదు. ఆ మేడం పైన ఎందుకు ఇంట్లోకి వచ్చాడు అనుకుంటున్నారు? ఇంట్లో ఉన్న ఏ వస్తువు కూడా తీయలేదు, అలాగే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి వెళ్ళిపోయాడు. అసలు దీని ఉద్దేశం ఏంటి అనుకుంటున్నారు? మేమేమనుకుంటున్నామంటే ఇంట్లో అయితే ఏం వస్తువులు పోలేదు, మేడం పైన ఏమైనా థ్రెట్ ఉందేమో, థ్రెట్ చేయడానికి వచ్చాడు. యాక్చువల్గా నిన్న ఈవినింగే మేడం బయటికి వెళ్ళారు, మహబూబ్నగర్ పార్లమెంట్కు వెళ్ళారు. వెళ్ళి ఆ మేడం లేరని వెళ్ళిపోయారా, ఉండి ఉంటే ఇంకేమవునో మాకేం అర్థం కావట్లేదు. మేడం లేరు కాబట్టికే ఈరోజు భగవంతుడు మేడం చాలా మంచిగా చూసుకున్నందుకు మేడం ఇక్కడ లేరు, ఆ థ్రెట్ నుంచి తప్పించుకున్నారు అనుకుంటున్నాము. ఓకే, నిన్న ఆ అగంతకుడు ప్రవేశించినప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు మీరు అసలు? ఇంట్లో మొత్తం 5 మెంబర్స్ పని వాళ్ళు ఉంటారు, 2 కింద పడుకుంటాము, మిగతా 3 పైన ఉంటారు. మేడం వాళ్ళ డాటరు అండ్ మేడం వాళ్ళ మనవరాలు 2 ఉంటారు ఇక్కడనే. అగంతుడు కూడా వచ్చింది, కానీ అప్పుడు ఆ టైంలో బెడ్రూమ్ లాక్ చేసి ఉండడంతో మేడం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు, పని వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. వచ్చాడు, మేడం కోసం వచ్చారా ఏందో అర్థం కాలేదు. అసలు దొంగతనానికి వచ్చిన వాడైతే ఏదైనా తీసుకెళ్ళాలి, ఏది తీసుకెళ్లకుండా వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. సుమారు ఒక గంటన్నర సేపు ఉన్నాడంటే ఏదన్నా ప్రయత్నం చేసినట్టు అటాక్ కోసం అని అనుకుంటున్నాను నేనైతే. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ ప్రమోద్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.